ఒక చెడు మనం చేస్తే ఒక్క రోజులో మనం డస్ట్బిన్నే. అరే వస్తున్నాడు చూడు, ఏం లేదు, ఒక ఎక్స్ప్రెషన్ చాలు. అరే వస్తున్నాడు రా, ఎంత ఎంత వేరియేషన్ ఉంది చూసారా. వస్తున్నాడు రా అంటానికి, వస్తున్నాడు రో అంటానికి చాలా వేరియేషన్ ఉంది. సో అది నేను వద్దురా బాబు. మీ మీ ఏ కమెడియన్కైనా నేను చెప్పేది ఇది, అరే బాబు మన ఫ్యామిలీలో పెద్ద ఫ్యామిలీ నుంచి రాలా, మనకి బ్యాక్గ్రౌండ్ లేదు. వచ్చినప్పుడు జాగ్రత్తగా ఇండస్ట్రీలో అందరితో హలో సార్, హాయ్ సార్, అన్న, అక్క, చెల్లి, రిలేషన్స్ లేకపోయినా క్యాస్ట్ వేరైనా ఒక ముక్క చెప్పడం తప్పలేదు. ప్రొడక్షనోడు అంటే ప్రొడక్షన్, మనం ప్రొడక్షన్ అంటుంటాం, తను లేకపోతే సినిమాలే జరగవండి. మీ టిఫిన్ మీరు పెట్టుకుంటారా, మీ గ్లాస్ మీరు కడుక్కుంటారా, మీ కుర్చీ మీరు వేసుకుంటారా, మీ మేకప్ మీరు వేసుకుంటారా చెప్పండి. ఎందుకు 24 క్రాఫ్ట్లు పెట్టింది? వీళ్ళందరూ కలిస్తేనే ఒక సినిమా అవుతుంది. తప్పేం లేదు. అన్నా ఎలా ఉన్నావు అంటే, అబ్బా అరే ఇంత పొజిషన్లో కూడా నన్ను ఇలాగ అన్నాడే, వాడు తినకపోయినా తీసుకొచ్చి ముందు మనకు పెడతాడు. నేను అదే చెప్తా, భగవంతుడి కంటే గొప్పవాళ్ళే బాబు మీరు ప్రొడక్షన్ బాయ్స్. వై సార్, అదేంటి సార్ బాబు ఆయన వాళ్ళతో పోల్చారు. ఎస్, ఆయన కంటే ముందు నువ్వు లెగుతావు, దేవుడి కంటే ముందు నువ్వు లెగిసి ఆయన లేపుతావు. ఆయన గొప్పడా నువ్వు గొప్పడా అన్న. లేదు సార్, చాలా మంచి మాట చెప్పారండి. సో అట్టాగా నేను కొంతమంది వింటే లైఫ్ బాగుపడుతుంది, అయిపోయి చాలా విన్నావులే అనుకుంటే, సార్ ఇప్పుడు ఒక మొక్క చెప్పడం వల్ల నా జేబులో నుంచి అయ్యో 100 రూపాయలు ఖర్చు అయిపోయిందా, అయ్యో అనవసరంగా చెప్పానంటే ఈ ప్రపంచంలో ఎవడు కూడా మాట్లాడ్డా సార్. అంతా సైలెంట్గా ఉంటారు, సైలెంట్ ఎడుతుంటాయి. ఖర్చు లేదు కదా, దీనికి ఏముంది చెప్పడం. ఇప్పుడు మాట సాయం అంటాం, డబ్బు సాయం చేస్తాం, వస్త్ర సాయం చేస్తాం, లేకపోతే చదువు సాయం చేస్తాం. అంటే ఒక మాట చెప్పడంలో తప్పు లేదు. అది అరే ఇంత టైం పెట్టుకొని ఇంత టైం తీసుకొని మనకి చెప్పాడంటే మన మంచికే కదా అని అవతలోడు ఫీల్ అయితే 10 మందిలో 2 బాగుపడితే చాలు, ఐఎమ్ సక్సెస్ అయినట్టే. సక్సెస్ అయినట్టే.